ఎస్ సార్. వెల్కమ్ టు వెంకటేష్ అకాడమీ. సో మనం ఇప్పుడు ఏజెస్లో రెమైనింగ్ మోడల్ చూద్దాం. ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ 3 persons ఇన్ ప్రపోర్షన్స్ ఈజ్ 4:7:9. అంటే ముగ్గురు ఉన్నారు పర్సన్స్, వాళ్ళ యొక్క ఏజెస్ యొక్క రేషియో ప్రజెంట్ అంటున్నారు కాబట్టి రేషియో ప్రజెంట్ రేషియో అనమాట. అంటే వాళ్ళ యొక్క వయసు యొక్క నిష్పత్తి ప్రజెంట్లో ఉంది. కానీ ఇక్కడ చూడండి, 8 years ago ద సమ్ ఆఫ్ ద ఏజెస్ వాజ్ అని చెప్పాడు. అంటే ఒకటి ఎప్పుడైనా సరే రేషియో ప్రజెంట్లో ఉంటే ఈ వాల్యూ కూడా ప్రజెంట్లో ఉండాలి. బట్ ఇక్కడ రేషియో ప్రజెంట్లో ఉంది, వాల్యూ ఏమో పాస్ట్లో ఉంది. ఎప్పుడైతే ఇది ప్రజెంట్ ఇది పాస్ట్లో ఉంటుందో వాటి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాదు. ఏం చేయాలి అంటే ఈ వాల్యూని మనము రేషియో ప్రజెంట్లో ఉంది కాబట్టి వాల్యూని ప్రజెంట్లోకి మార్చుకోవడం ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను 8 years ago ద సమ్ ఆఫ్ ద ఏజెస్ వాజ్ 56 అని చెప్పాడు. అంటే 8 సంవత్సరాలకి బ్యాక్ ముగ్గురు కలిసి 56. ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురు లేకుండా నేను ఒక పర్సన్ అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ అయ్యా 8 years బ్యాక్ ముందు నా ఏజ్ 56 అనుకుంటాం. ఇప్పుడు ప్రజెంట్ ఏమొస్తుంది, 64 వస్తుంది కదా. అలాగే ఇప్పుడు ఇది ఈ 56కి మనము ఈ పాస్ట్లో ఉంది, గతంలో ఉంది. సో ఇక్కడ 8 years అగా ఉంటున్నారు కదా. ఈ ప్రజెంట్కి వచ్చేసరికి మనము ఈ 56కి ఏం చేయాలంటే ముగ్గురు యొక్క ఏజ్ సమ్ము పాస్ట్లో ఉంది, ఈ గతంలో ఉన్న ఈ ముగ్గురు యొక్క టోటల్ ఏజ్ని మనము ప్రజెంట్లోకి మార్చుకోవాలంటే ఈ వాల్యూ మారాలి. ఎంత మారాలంటే ఒక పర్సన్ అయితే 8 యాడ్ చేస్తాం, కానీ ఉండేది ఎంతమంది 1 2 3 ముగ్గురు ఉన్నారు కాబట్టి ఒక్కొక్క పర్సన్కి 8 అనమాట. 8 3 ఎంత 24. అంటే ఆ 24 years ఈ ముగ్గురు యొక్క ఏజ్ 56 కాబట్టి ఈ 56కి ఒక పర్సనే ఉంటే 56కి 8 యాడ్ చేస్తే మనం 64 అవుతుంది. కానీ ఉండేది ఇక్కడ 3 members కాబట్టి ఒక్కొక్క పర్సన్కి 8 పెరుగుతుంది అనమాట. సో 56 + 8 3 is 24. ఒక పర్సన్కి 8 పెరుగుతుంది కాబట్టి ముగ్గురు ఉన్నారు ఇక్కడ కాబట్టి 8 3 24 అనమాట. 24 years అనమాట. అంటే ముగ్గురు పరంగా సమ్ వచ్చి 56 ఉంది. ఆ 56కి 24 యాడ్ చేస్తే మనకి 80 వస్తుంది. కాబట్టి సో 80 అనమాట. 80 years ప్రజెంట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చెప్పచ్చు మనం, ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ద 3 persons ఈజ్ 80 అనమాట. ఇప్పుడు మన రేషియో ఏదైనా ఉంది ప్రజెంట్లో ఉంది, వాల్యూ కూడా 80 ప్రజెంట్లో ఉంది కాబట్టి ఇప్పుడు రెండింటికి రేషియోకి ఆ వాల్యూకి మధ్య వర్కౌట్ అవుతుంది అనమాట. సో 9 + 7 16 వీళ్ళు ముగ్గురు యాడ్ చేస్తాం. ఎందుకంటే సమ్ వచ్చి 80 years కాబట్టి పార్ట్స్ కూడా యాడ్ చేస్తాం. 4 + 7 11, 11 + 9 20, అంటే 20 parts అనమాట. సో 20 parts ఈక్వల్ టు సో ఇక్కడ మనకి 20 ఎందుకు 20 వచ్చాయి, 4 + 7 11, 11 + 9 20, 20 parts ఈక్వల్ టు సమ్ అని చెప్పాం కాబట్టి ఎంత వస్తుంది 56 కాదండి. ఈ 56 గతంలో ఉన్న ఏజ్. సో గతంలో ఉన్న ఏజ్ మనం ప్రెసెంట్లోకి మార్చుకుంటున్నాం. అంటే 24 యాడ్ చేశాను ఒక పర్సన్కి 8 లెక్కన 56 + 24 అంటే 80 వచ్చింది. సో 80 years అనమాట. సో ఇక్కడ మనకి ఇప్పుడు మనం చెప్పేయచ్చు 21s 24s అనమాట. ఒక పార్ట్ ఈక్వల్ టు 4 years అనమాట. ఇప్పుడు మనం ఏమి అడిగాడు క్వశ్చన్లో, ఫైండ్ దర్ ప్రజెంట్ ఏజెస్ రెస్పెక్టివ్లీ. అంటే ఒక్కొక్క పర్సన్ యొక్క ఏజ్ ఎంత. ఒక పార్ట్ 4 అంటే సో ఫస్ట్ పర్సన్ ఏముంది 4 parts కదా. సో 4 4s 16 ఉంది. అలాగే సెకండ్ పర్సన్ ఏంది 7 parts కాబట్టి ఒక పార్ట్ 4 కాబట్టి 7 parts అంటే 28 ఉంది. అలాగే ఒక పార్ట్ 4 కాబట్టి 9% అంటే 9 4s 36 ఉంది. సో అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే మనకి సెకండ్ ఆప్షన్ వస్తుంది అనమాట. సో సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఎ మ్యాన్ ఈజ్ 24 years ఓల్డర్ దాన్ హిస్ సన్. అంటే ఒక వ్యక్తి అనేవాడు వాళ్ళ యొక్క కొడుకు కంటే 24 years పెద్దంట. అంటే 24 years పెద్ద అంటే ఫాదర్కి సన్కి మధ్య డిఫరెన్స్ 24 years. ఫాదర్ 24 years పెద్ద అని చెప్పచ్చు, లేదంటే సన్ను 24 years చిన్న అని చెప్పచ్చు అనమాట. వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 24 years అని చెప్పచ్చు. సరే, ఇన్ 2 years. ఇన్ అంటే ఆఫ్టర్ అనమాట లెక్క. సో మన కాన్సెప్ట్ ఏంటంటే ఇన్ అంటే చాలా మంది లోపల అనుకుంటారు, లోపలని కాదు, ఆఫ్టర్ 2 years అనమాట. 2 సంవత్సరాల తర్వాత హిజ్ ఏజ్ విల్ బి ట్వైస్ ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. సో 2 సంవత్సరాల తర్వాత వెళ్తే అదే ఫాదర్ అనేవాడు ఫాదర్స్ ఏజ్ విల్ బి ట్వైస్, డబుల్ అనమాట. ట్వైస్ అంటే 2 అనమాట. ఎవరి ఏజ్కి, కొడుకు ఏజ్కి. అయితే ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హిస్ సన్ అంటే ప్రజెంట్ కొడుకు యొక్క ఏజ్ ఎంత. ఆప్షన్ మనం సబ్స్టిట్యూషన్ చేసామంటే ఆన్సర్ వచ్చేస్తుంది. అది చేసే విధానం ఎట్లా చూద్దాం. ఫర్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్ ఈజ్ అని అంటున్నాడు క్వశ్చన్లో. ప్రజెంట్లో సన్ ఏజ్ ఎంత అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటాం. ఆప్షన్ తీసుకొని ఆ యొక్క స్టేట్మెంట్స్ని మనం సబ్స్టిట్యూషన్ చేసి సాటిస్ఫాక్షన్ చేయగలిగితే ఏ ఆప్షన్ సాటిస్ఫాక్షన్ చేస్తుందో అదే మన ఆన్సర్ అనమాట. సి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను తీసుకుంటున్నా ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్ ఈజ్ 14 అని చెప్పాడు. ఫస్ట్ ఆప్షన్ తీసుకుని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సన్ 14 అంటే అప్పుడు ప్రజెంట్ సన్ 14 అంటే అడిగింది చూడండి క్వశ్చన్లో, ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్ ఈజ్ అంటున్నాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటున్నాను. నేను అన్ని ఆప్షన్ తీసుకుంటా, ఏ ఆప్షన్ సాటిస్ఫాక్షన్ అయితే అది ఆన్సర్ అవుతుంది. అది సో 14 years తీసుకున్నా ప్రజెంట్ నేను. ఇక్కడ ఆటోమేటిక్గా ఏమొస్తుంది, సన్ 14 ఉంటే
ఫాదర్ అనేవాడు 24 years పెద్ద కాబట్టి 14కి 24 యాడ్ చేసుకోవాలి మనం. ఇక్కడ ఇచ్చినాడు మనకి. సో 14 + 24 అంటే 38 వస్తుంది. అంటే ప్రజెంట్ ఫాదర్ 38, సన్ 14 అనమాట. ఇన్ 2 years అని చెప్పాడు. 2 years అంటే ఇన్ 2 years అంటే 2 years లేటర్ అనమాట. ఆఫ్టర్ 2 years అనమాట. ఫాదర్ ఏమవుతాడు? 40 అవుతాడు. 38 + 20 ప్రజెంట్ ఫాదర్ ఏజ్ 38 అంటే 2 years తర్వాత ఏమొస్తుంది? 40 వస్తుంది ఫాదర్. అలాగే సన్ ఏమొస్తాడు? 14 + 2 16 వస్తుంది. సో ప్రజెంట్ 2 years తర్వాత ఏమన్నాడు? ద ఫాదర్ విల్ బి డబుల్ కదా, ట్వైస్ ద ఏజ్ ఆఫ్ హిస్ సన్ అంటున్నాడు. అంటే సన్ అయితే ఉన్నాడు ఇక్కడ, ఇది ప్రజెంట్ ఏజ్ అండి. ఇక్కడ చెప్పాడు ఫ్యూచర్లోకి వెళ్తే సన్ ఎంతైతే ఉన్నాడో దానికి డబుల్ అని చెప్పాడు. ఇక్కడ సన్ ఎంత ఉన్నాడు? 16 ఉన్నారు. 16 డబుల్ అంటే ఎంత? ట్వైస్ అంటే 32 ఉండాలి ఇక్కడ. కానీ ఫాదర్ 40 ఉన్నాడు కాబట్టి ఈ ఆప్షన్ మనకి వర్కౌట్ కాదు. సో లెట్ us see సెకండ్ ఆప్షన్ తీసుకుంటాం. సెకండ్ ఆప్షన్ 18 ఉంది. సో ఫాదర్ ఏజ్ సన్ ఏజ్ ఫస్ట్ ఇచ్చింది మనకి, సన్ ఏజ్ అడిగాడు కాబట్టి సన్ ఏజ్ 18 years తీసుకుంటాము. సన్ ఏజ్ 18 ఉన్నప్పుడు ఫాదరు సన్ కంటే 24 years పెద్ద కాబట్టి 18 + 24 42 వస్తుంది. ఇదేంటి? పర్సెంటేజ్ ఫాదర్ 42, సన్ ఏజ్ 18 అనమాట. నెక్స్ట్ 2 years లేటర్ అని చెప్పాడు కదా. ఇన్ 2 years అంటే 2 years తర్వాత. 2 years తర్వాత ఫాదర్ ఏమొస్తాడు? ప్రజెంట్ 42 ఉంటే 2 years తర్వాత ప్రజెంట్ ఫాదర్ వచ్చి 44 అవుతాడు అనమాట ఆఫ్టర్ 2 years. అలాగే సన్ ప్రజెంట్ 18 ఉన్నాడు. 2 years తర్వాత ఎంత వస్తుంది? 20 వస్తుంది. అప్పుడు ఏం చెప్పాడు మనకి? ఈ ఫ్యూచర్లోకి వెళ్ళినప్పుడు సన్ ఏజ్కి ఫాదర్ డబుల్ ఉండాలని చెప్పాడు. సన్ ఏజ్ ఎంత మనకి? 20 ఉంది. చూడండి ఇక్కడ 2 years తర్వాత వెళ్తే ఫాదర్ అనేవాడు ట్వైస్ ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. సన్ ఎంత ఉన్నాడు దానికి ఫాదర్ అనేవాడు ట్వైస్ ఉండాలి, రెండింతలు. సో ఇక్కడ 20 ఉంది మనకి. 20 డబుల్ అంటే 40 ఉండాలి. ఇక్కడ 44 ఉంది కాబట్టి ఈ ఆప్షన్ కూడా మనకు వర్కౌట్ కాదు. థర్డ్ ఆప్షన్ తీసుకుంటాం. థర్డ్ ఆప్షన్ ఏమో మనకి 20 ఉంది. సో సన్ ఏజ్ 20 అనుకుంటున్నా. సన్ ఏజ్ 20 అనుకుంటే సన్ కంటే ఫాదర్ 24 years పెద్ద కాబట్టి 24 + 20 44 అవుతుంది ప్రజెంట్ ఫాదర్ ఏజ్ అనమాట. సో ప్రజెంట్ ఇద్దరు ఏజ్ 44, 20. 2 years తర్వాత ఫాదర్ ఏమవుతాడు? 46 అవుతాడు. సన్ 22 అవుతాడు. కాబట్టి ఇప్పుడు మనకేం చెప్పాడు? 2 years తర్వాత వెళ్తే సన్ అనేవాడు ఎంతైతే ఏజ్ ఉన్నాడో ఫ్యూచర్లో 22 ఉంటాడు. దానికి డబుల్ ఉండాలి, ట్వైస్ అనమాట ఫాదర్. 22 డబుల్ అంటే 44 ఉండాలి ఇక్కడ ఆన్సర్. కాబట్టి లేదు కాబట్టి ఇంకో ఆప్షన్ తీసుకుంటాం 22, ఫోర్త్ ఆప్షన్ అనమాట. సో సన్ 22 అనుకుంటాం. అనుకున్నప్పుడు సన్ ఏజ్ ఎంతైతే ఉన్నాడు ప్రజెంట్ దానికి 24 years ఫాదర్ పెద్ద అని చెప్పాడు కాబట్టి మనకి స్టేట్మెంట్లో 22 + 24 యాడ్ చేస్తాం అనమాట. 46 వస్తుంది ఫాదర్ ఏజ్. అప్పుడు ఇక్కడ ఇచ్చాడు మనకి 24 పెద్ద అని చెప్పేసి కాబట్టి సన్ ఏజ్ నేను ఆప్షన్ తీసుకున్నా. ఫాదర్ ఏజ్ వచ్చి ఏ ఆప్షన్ తీసుకుంటామో ఆ ఆప్షన్ 24 యాడ్ చేస్తున్నా. అంటే సో ఫాదర్ ఏజ్ మనకి 46 వచ్చింది. సో ప్రజెంట్ ఏజ్ ఫాదర్ వచ్చి 46, సన్ వచ్చి 22. ఇన్ 2 years అని చెప్పాడు కాబట్టి 2 years తర్వాత అంటే ఫాదర్ ఎంత వస్తాడంటే 46 + 2 48 వస్తాడు ఫాదర్. అలాగే సన్ ఎంత వస్తాడంటే ప్రజెంట్ 22, 2 years తర్వాత 24 వస్తాడు అనమాట. ఇప్పుడు ఏమంటున్నాడు? అయ్యా 2 years తర్వాత వెళ్తే సన్ ఏజ్ ఎంతైతే ఉందో దానికి ఫాదర్ ఏజ్ ట్వైస్ ఉండాలని చెప్పాడు. 24 ట్వైస్ అంటే డబుల్ అనమాట. లైక్ 24 డబుల్ అంటే 48 సరిపోయింది ఇక్కడ. సో 48 వచ్చింది కాబట్టి ఆప్షన్ ఏమొస్తుంది మనకి? ఆన్సర్ సన్ ఏజ్ ఎంత అంటే 22 అనమాట. సి ద నెక్స్ట్ మోడల్. సి ఇక్కడ మనకి నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే 6 years ago ఒక రేషియో ఇచ్చాడు. 2 persons ఉన్నారంట, రాజు అండ్ వినయ్. వాళ్ళ యొక్క ఏజెస్ రేషియో పాస్ట్లో ఇచ్చాడు. 6 years ago ఒక రేషియో ఇచ్చాడు. అలాగే ఆ 2 persons యొక్క ఏజెస్ ఫ్యూచర్లో కూడా ఇచ్చాడు. 4 years హెన్స్ అని చెప్పాడు. హెన్స్ అంటే ఆఫ్టర్ అనమాట. ఆఫ్టర్ 4 years తర్వాత అంటే ఆ 2 persons యొక్క ఏజెస్ ఫ్యూచర్ రేషియో ఇచ్చాడు. అలాగే ఆ 2 persons యొక్క ఏజెస్ 6 years ago ఇచ్చాడు అనమాట. ఈ పాస్ట్ రేషియో ఇచ్చాడు, ఫ్యూచర్ రేషియో ఇచ్చాడు. అయితే ప్రజెంట్లో ఈచ్ పర్సన్ యొక్క ఏజ్ ఎంత అంత అని అడిగాడు. అయితే ఆ ఇద్దరు ఎవరిది మనకి? రాజు ఒకడు, వినయ్ ఒకడు. కానీ అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద వినయ్స్ ఏజ్ ప్రెజెంటేజ్ అని చెప్పాడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము? క్వశ్చన్లో ఎక్కడైనా మనకి వాల్యూ ఏదైనా ఉందంటే ఏమీ లేదు. సో మన క్లూ ఏంది అంటే క్వశ్చన్లో ఏదైతే ఇచ్చాడో అదే మనకి క్లూ అనమాట. వాట్ ఈస్ ద వినయ్స్ ప్రెజెంటేజ్ అని చెప్పాడు. సో మనం ఆప్షన్ తీసుకొని సబ్స్టిట్యూషన్ చేసుకొని ఆ యొక్క రేషియోని మనం సాటిస్ఫాక్షన్ చేయగలిగితే, కండిషన్ ఏవైతే చెప్పాడో దాన్ని సాటిస్ఫాక్షన్ చేసి మన ఆన్సర్ వస్తుంది. చూద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ ఏముంది? వాట్ ఈజ్ ద వినయ్స్. ఇక్కడ మనకి రేషియో ఒకటేమో పాస్ట్లో ఉంది, ఇంకోటేమో ఫ్యూచర్లో ఉంది. కానీ ప్రెజెంట్లో మనకి రేషియో లేదు. కానీ క్వశ్చన్ ఏం ఇచ్చాడు? వాట్ ఈస్ ద వినయ్స్ ప్రెజెంటేజ్ అని చెప్పాడు. సో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. 16 ప్రజెంట్ 16 ఎవరు? వినయ్. ఇక్కడ తీసుకున్నాం. సో ప్రజెంట్ ఇక్కడ తీసుకుంటున్నా. సో రాజు, వినయ్. ప్రజెంట్ ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాం 16 అని. ఎవరిది? వినయ్ది. సో అప్పుడు మనకి రాజు ఏం చేస్తుందో మనకి అసలు ఏం తెలియదు. ఎందుకంటే మనకి ఇంకా ఏం చెప్పలేదు. సరే, ఇక్కడి నుంచి ఏం చేశానంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకొని వినయ్స్ 16 అని చెప్పాను. ఇప్పుడు ఏం చెప్తాను నేను? 6 years ago అని చెప్పాను. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడు? 6 years ago ఇచ్చాడు. కాబట్టి 6 years agoలోకి వెళ్తే ప్రజెంట్ 16 వినయ్. నేను రాజు దగ్గరికి ఇంకా వెళ్ళలేదండి. రాజుజీ 18 కాదు, నాకు అసలు ఏం తెలీదు. 16 మాత్రం తీసుకున్నా ఫస్ట్ ఆప్షన్ బట్టి. సో ప్రజెంట్ వినయ్ అనేవాడు 16 అయితే
6 సంవత్సరాలు ఎగో అంటే బ్యాక్ వెళ్తాను. 6 సంవత్సరాలు బ్యాక్ పోతే ఏం చేస్తాము, 6 సంవత్సరాలు తీసేస్తాం 16 నుంచి. ఎంత వస్తున్నప్పుడు 10 వస్తుంది అనమాట వినయ్ అనేవాడు. అంటే 6 years ago వినయ్ అనేవాడు 10 years అనమాట. నెక్స్ట్ ఇప్పుడు నేను రేషియోకి వెళ్తున్నాం. రేషియోలో ఎంత మనకి 6 years ago వినయ్ వాస్ 5 parts అనమాట. సో రాజు వచ్చి 6 parts అయితే వినయ్ 5 parts. సో మనకి ఇప్పుడు పాస్ట్లో వినయ్ వాల్యూ తెలుసు ఎంత, 10 years. చాలామంది ఏం చేస్తారంటే 16ని 5 parts ఈక్వల్ చేస్తాడు. కాదండి, పాస్ట్ రేషియో కదా. సో ఈ 16ని 6 years ago వెళ్తే 10 వస్తుంది వినయ్ ఇయర్స్. సో ఈ 16 దేనికి సమానం అంటే ఆ 5 parts సమానం. సో 5 భాగాలు, ఎందుకంటే వినయ్ అన్నాడు 5 parts అనమాట. 5 parts వచ్చి 10 కదా, 5 భాగాలు 10 అంటే ఒక భాగం ఏమొస్తుంది, 2 parts వస్తుంది అనమాట. సో 6 parts అంటే ఏమొస్తుంది, 12 వస్తుంది. ఎవరు, రాజు. అంటే మనము వినయ్ని ఫస్ట్ వినయ్ని యాక్షన్ చేసుకొని అక్కడి నుంచి 6 years బ్యాక్ పోతే వినయ్ 10 వచ్చాడు. ఆ ఉన్న 10 years పాస్ట్లో ఉన్న వినయ్ పార్ట్స్కి సమానం. వినయ్ రాజు అండ్ వినయ్ అన్నాడు. రాజు 6 parts, వినయ్ 5 parts. 5 parts = 10, ఒక పార్ట్ 2 వస్తుంది అనమాట. ఒక పార్ట్ 2 అంటే మనకి ఏమొస్తుంది, అప్పుడు 6 parts ఉన్నాడు కాబట్టి రాజు అనేవాడు 2 × 6 = 12. సో 12. ఇప్పుడు మనకి రాజు వాల్యూ కూడా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రజెంట్ 6 years ago 12 అంటే రాజు అనేవాడు. ప్రజెంట్ ఏమొస్తాడు, 12 + 6 కదా 18. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, వీళ్ళిద్దరికి ఏజ్ 18, 16 కన్ఫర్మ్ చేసుకున్నాం. చూద్దాం నెక్స్ట్ మళ్ళీ అంటే పాస్ట్ రేషియో చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఫ్యూచర్ రేషియో కూడా కన్ఫర్మ్ అవ్వాలి. చూద్దాం. 4 years అహెడ్ అని చెప్పాడు. సో ప్రజెంట్ వీడేమో రాజు అన్నాడు 18, వినయ్ అనేవాడు 16 వచ్చాడు. 4 years హెన్స్ అంటే 4 సంవత్సరాల తర్వాత. సో రాజు ప్రజెంట్ 18, 4 years తర్వాత ఎంత వస్తాడంటే 22 వస్తాడు. 18 × 4 = 22. అలాగే 22 వస్తాడు కదా, సో 22. అలాగే ప్రజెంట్ వినయ్ అన్నాడు 16 ఉన్నాడు. 4 years తర్వాత వీడు ఎంత వస్తాడంటే ఏజ్ 20 వస్తుంది. అంటే 22:20 ఏజ్. ఆడ వాళ్ళు ఇద్దరి ఆఫ్టర్ 4 years తర్వాత వాళ్ళకి ఏజెస్ యొక్క నిష్పత్తి 11:10 రావాలని చెప్పాడు. చూద్దాం. ఇది 22, ఇది 20 కదా, 2తో కట్ చేసామంటే 2 11, 2 1, 2 1 ఇస్తూ 2 10 అనమాట. సో ఇది మనం కట్ చేసామంటే 11:10 వచ్చింది. ఇక్కడ ఏముంది, మనకి 11:10 ఉంది కదా. సో కండిషన్ సాటిస్ఫాక్షన్ అయింది కాబట్టి ఆప్షన్ ఏమొస్తుందంటే మనకి 11 వస్తుంది. సారీ 11 ఆప్షన్ ఏమొస్తుందంటే మనకి ఫస్ట్ ఆప్షన్ వస్తుంది 16 years. అంటే వాట్ ఈస్ ద వినయ్ ఏజ్ అంటే 16 వస్తుంది. ఎస్, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. At present, the ratio between the ages of Arun and Sai Kumar is 4:3. అంటే ఇక్కడ మనకి ఇద్దరు పర్సన్స్ యొక్క రేషియో నిష్పత్తి ఇచ్చాడు. అంటే ప్రజెంట్ రేషియో అరుణ్ అన్న పర్సన్ ఒకడు, సాయి కుమార్ ఒకడు. అరుణ్ వచ్చి 4 parts, సాయి 3 parts. ఆఫ్టర్ 6 years అని చెప్పాడు. 6 సంవత్సరాల తర్వాత అయితే అరుణ్స్ ఏజ్ విల్ బి అని చెప్పాడు. సో ఇక్కడేమో మనకి రేషియో ప్రజెంట్లో ఉంది, వాల్యూ ఫ్యూచర్లో ఉంది. ఎప్పుడైనా సరే ఒక రేషియోకి వాల్యూకి కెమిస్ట్రీ రావాలంటే రేషియో ఏ టెన్స్లో అయితే ఉందో వాల్యూ కూడా అదే టెన్స్లో ఉండాలి. కానీ రేషియో ఇక్కడ ప్రజెంట్లో ఉంది, ఇక్కడ వాల్యూ అనేది ఫ్యూచర్లో ఉంది. ఫ్యూచర్లో ఎలా ఉందని అంటాము, విల్లు షల్లు ఉంటే ఫ్యూచర్లో ఉంటుంది, యామ్ ఈజ్ ఆర్ ఉంటే ప్రజెంట్లో ఉన్నట్లు లెక్క, వాజు వర్ ఉంటే పాస్ట్లో ఉన్నట్లు లెక్క. అది చాలామంది ఐడెంటిఫై చేయలేకుండా క్వశ్చన్ సాల్వ్ చేయకుండా పోతారు. సో వెన్ ఎవర్ ఆల్రెడీ ఐ హ్యావ్ టోల్డ్ యూ. సో బిఫోర్ ఇఫ్ ఎప్పుడైనా సరే మనం చూడాల్సిన ఏజెస్ అనే చాప్టర్లో ఏదైనా ఒక క్వశ్చన్ ఒక పర్సన్కి ఏజ్ ప్రజెంట్లో ఉంటే, పాస్ట్లో ఉంటే, ఫ్యూచర్లో ఉందా. పాస్ట్లో ఉంటే ఆ యొక్క హెల్పింగ్ వర్బ్ ఇక్కడ వాజ్ కానీ వర్ కానీ ఉంటుంది. ప్రజెంట్లో ఉంటే యామ్ ఈజ్ ఆర్ ఉంటుంది. ఫ్యూచర్ అయితే విల్ షల్ ఉంటుంది. ఈ క్లూ వర్డ్స్ని బట్టి మనము ఒక సెంటెన్స్ పాస్ట్లో ప్రజెంట్లో ఫ్యూచర్లో ఉందని ఐడెంటిఫై చేయలేకపోతే ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధానం నీకు రాదు. సో కాబట్టి ప్లీజ్ థింక్ అబౌట్ వన్స్ అగైన్. సో అట్ ప్రజెంట్ అని చెప్పాడు, రేషియో ప్రజెంట్లో ఉంది. ఆ ఇద్దరు పర్సన్స్లో అరుణ్, సాయి కుమార్ ఇద్దరు పర్సన్స్లో అరుణ్ కుమార్ ఏజ్ మాత్రమే ఇచ్చాడు. అయ్యా 6 years తర్వాత అరుణ్ యొక్క ఏజ్ మాత్రమే 26 అవుతుందని చెప్పాడు. 6 సంవత్సరాల తర్వాత అరుణ్ యొక్క ఏజ్ 26 అంటే ఇప్పుడు మనకి రేషియో ప్రజెంట్లో ఉంది కదా, ఈ వాల్యూని మనం ఏం చేస్తాము, ప్రజెంట్లో మార్చుకుంటాం. 6 సంవత్సరాల తర్వాత ఒక పర్సన్ యొక్క ఏజ్ ఎవరైనా కావచ్చులే, 26 అయితే ప్రజెంట్ ఎంత వస్తుంది, 20 వస్తుంది. అంటే 6 సంవత్సరాల తర్వాత 26 అన్నప్పుడు ప్రజెంట్ ఎంత వస్తుంది, 26 నుంచి 6 తీసేస్తాం. అప్పుడు ఎంత వస్తుంది, 20 వస్తుంది. ఈ 20 మనకి ఈ 20 పరంగా మనం తీసుకోమనుకోండి. ఇప్పుడు ఈ 20 దేనికి సమానము, ప్రజెంట్ ఏజ్ సమానం. ఎవరి ఏజు, అరుణ్ ఏజ్. సో అరుణ్ ఏజ్ ప్రజెంట్ ఇప్పుడు 20. ఇక్కడ మనకి అరుణ్ రేషియో ఉంది 4:3 అని. అరుణ్ వచ్చి 4 parts, సాయి కుమార్ 3 parts. కాబట్టి ప్రజెంట్ ఏజ్ యొక్క వాల్యూ ప్రజెంట్ పార్ట్స్కి సమానం. అంటే ఎన్ని పార్ట్స్, 4 parts అనమాట. 4 parts = 20. 4 1s 4 3s అంటే ఒక పార్ట్ = 3 కదా. సో అయితే ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏం చెప్పాడు, వాట్ ఈజ్ ద సాయి కుమార్ ఎట్ ద ప్రజెంట్ ఏజ్. సారీ 4 parts = 20 అంటే 4 1s 4 5s కదా. ఒక పార్ట్ మనకి ఎంత వస్తుంది, 5 years వస్తుంది. ఒక పార్ట్ 5 అంటే అడిగిన ఎవరి క్వశ్చన్లో
వాట్ ఈస్ ఏజ్ ఆఫ్ సాయి కుమార్? సాయి కుమార్ అంటే ఎన్ని పార్ట్స్ ఉన్నాడు ఇక్కడ? ప్రజెంట్ 3 పార్ట్స్ ఉన్నాడు. ఒక పార్ట్ 5 years అంటే సాయి కుమార్ 3 parts కాబట్టి 3 parts అంటే 5 3s are 15. సో 15 వచ్చే ఆన్సర్ మనకి ఏముంది? సెకండ్ ఆప్షన్ కాబట్టి సో అదే ఆన్సర్ అవుతుంది.